నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి దేవుని వేడుకుందాం. సంవత్సరం అంతా ప్రభు వారు కాచి కాపాడినందుకు, హృదయమంతటితో కుటుంబాలుగా సాధ్యమైనంత వరకు వచ్చినందుకు మీకు వందనాలు. చిన్న పాట పాడుకుందాం. అందరూ హృదయమంతటితో ఆయన కృప మన మీదకి వచ్చేలాగన, ఆయన వాత్సల్యం మనల్ని తాకునలాగన మనమందరం దేవుని వైపు మన కనులెత్తుదాం. అందరికి వచ్చిన పాట హృదయమంతటితో. సంవత్సరం అంతా మనం చేసిన అపరాధాలు, పాపములను, అవిధేయతలను, దేవునికి విరోధమైన మాటలను, మనం చేసిన కనపడనివి కనపడనివి, మన బిడ్డలు చేసిన పాపాలు, మన అవిధేయతలన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం పాట ద్వారా. ఆకాశమందున్న సీనుడా. అందరూ మోకాళ్ళ మీద కొద్దాం, రెండు హస్తాలు పైకెత్తుదాం. నీ తట్టే కనులెత్తుచున్నాము, మేము నీ తట్టే కనులెత్తుచున్నాము. ఆకాశమందున్న సీనుడా, నీ వైపే కనులెత్తుచున్నాము, మేము నీ వైపే కనులెత్తుచున్నాము. ఆకాశమందున్న సీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేనయ్యా, దారి కానక తిరుగుతున్నాను, కనికరించండి యేసు, కాపాడండి అని వారి వైపు తిరుగుదాం. ఈ సంవత్సరంలో ఎన్ని దారులను నువ్వు తొక్కేవో దేవునికి వ్యతిరేకంగా, ఎక్కడెక్కడ తప్పిపోయావో, ఎక్కడెక్కడైతే దేవునికి విరోధముగా నడిచేవో, వాటన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. దారి తప్పిన గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను, దారి తప్పిన గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా,
ఆకాశమందు నాసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. హృదయమంతుడితో అయ్యా ఈ పాపం వల్ల అన్యో గాయములు నాకు తగిలినాయి అయ్యా. అయ్యా ఏ వైద్యుడు నన్ను కరుణించలేదు. నా పాప రోగము పాప శాపం వల్ల నేను ప్రభు నలిగిపోయి ఉన్నాను. మీరే నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమని దేవుని వైపుకి మనం కనులెత్తుతాం. గాయపడిన గొర్రెను నేను దారి కానరా తిరుగుచున్నాను. గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా కరుణించుమా యేసు కాపాడుమా కరుణించుమా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. అందరూ కలిసి ఆకాశమందు నాసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా ఆకాశమందు ఆసీనుడా నీ వైపు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా ఆకాశమందు నాసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ వైపు కనులెత్తుచున్నాను. అయ్యా పాప ఊపిలో పడి ఉన్నాను, బాగు చేయమా పరమ వైద్యుడా. అయ్యా తండ్రి నాయన లేవనెత్తండి, నన్ను బాగు చేయమని ప్రభువారిని అడుగుదాం. పాప ఊబిలో పడి ఉన్నాను లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా. స్తోత్రాలయ్యా. పాప ఊబిలో పడి ఉన్నాను లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా. కరుణించుమా యేసు కాపాడుమా కరుణించుమా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడా ఆకాశమందు నాసీనుడా నీ వైపే కనులెత్తుచున్నాను నేను నీ వైపే కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ వైపే చున్నాను కనులెత్తుచున్నాను నేను నీ వైపే కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా
ఆకాశమందు నాసీనుడా నీ వైపే కనులెత్తుచున్నాము నేను నీ వైపే కనులెత్తుచున్నాను. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో స్తోత్రార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తోత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనస్సు నీ వైపు తిప్పిన వెంటనే శత్రు చేతిలోని విడిపించినావు కాపాడినావు. నా మనస్సు నీ వైపు తిప్పిన వెంటనే శత్రువుల చేతిలో ఉంచినావు కాపాడినావు. స్తుతి పాత్రుడా కూడా స్తుతులందుకో పూజార్హుడా. పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో. ఆకాశమందున్న ఆసీనుడా నీ వైపే కనులెత్తుచున్నాము మేము నీ వైపే. అందరూ హృదయమంతటితో అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మా యొక్క అవిధేయతను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మమ్మల్ని కరుణించండి ప్రభువా, మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. కరుణించే దేవుడవు, కాపాడే దేవుడయ్యా. మేము నీ వైపే కనులెత్తుచున్నాను కరుణించుమా యేసు కాపాడు. అయ్యా కరుణించండి మా కుటుంబాన్ని, అయ్యా మా జీవితాలను కరుణించండి, సంఘాన్ని కరుణించండి ప్రభువా, మా బిడ్డలను కరుణించండి ప్రభువా. ఈ సంవత్సరం చేసిన అవిధేయతను క్షమించండి ప్రభువా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ ఆత్మతో ప్రభువా, నీ ప్రశస్తమైన రక్తముతో తండ్రి మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభువా. నీ వైపే మేము చూస్తున్నామయ్యా. మా విధేయతలను ప్రభువా, మా పాపపు రాశిని, మా విధేయతలన్నిటిని క్షమించండి.
మేము నీ వైపే కనులెత్తుచున్నాము. ఆకాశమందున్న ఆసీనుడా నీ వైపే కనులెత్తుచున్నాము. మేము నీ వైపే కనులెత్తుచున్నాము. ఆకాశమందున్న ఆసీనుడా ఆకాశమందున్న ఆసీనుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా జీవాధిపతి నాయాత్మ కార్యాన్ని జరిగించండి ప్రభు. కృంగెనే ప్రభు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే నా మనస్సు నీ వైపు తిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ప్రభువా నీకు వందనాలు అయా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ కార్యాన్ని జరిగించండి ప్రభా. ఆత్మస్వరూపి నీకు వందనాలు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభువా. నా పాపముల నా బట్టి ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగు. ప్రైజ్ గాడ్. నీ వాక్య ధ్యానమే నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా. హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. నీకు ఆలోచనకర్త నీకు వందనాలు. ఆలోచనకర్త నీకు వందనాలు ప్రభువా. నీకు వందనాలు నాయనా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. స్తుతి పాత్రుడా నీకు వందనాలు. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. జీవాధిపతి నీకు వందనాలు.
జీవం కలిగిన యేసు నీకే స్తుతులు 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 స్తుతులయ్యా. అయ్యా నీ వైపే కనులెత్తి చూస్తున్నా, నీ వైపే చూస్తున్నామయ్యా, నీ వైపే చూస్తున్నాం ప్రభా. కరుణించండి ప్రభా, కనికరించండి ప్రభా, కనికరించండి ప్రభా. జీవాధిపతి నీకు స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా నీ కొందన నీ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించండి, నీ రక్తంతో శుద్ధీకరించండి ప్రభా, నీ రక్తముతో శుద్ధీకరించండి, శుద్ధీకరించండి, ప్రశస్తమైన రక్తంతో శుద్ధీకరించండి. యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన. అందరము యేసు రక్తాన్ని ఆశ్రయిద్దాం. ఆయన రక్తములో మనకు శుద్ధీకరణ ఉన్నది. మన ప్రతి పాపము ఆయన తుడిచివేస్తాడు. మన పాపాలని శుద్ధీకరించే దేవుడు ఆయన. అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, Praise the Lord. యేసు రక్తము రక్తము. ప్రభువా, నీ రక్తముతో ఘోర పాపమంతా తొలగించే దేవుడు అయ్యా. 25లో మేము చేసిన అపరాధము, మేము చేసిన దోషములు, మేము చేసిన తిరుగుబాటు ఈ ప్రశస్త రక్తాన్ని ఆశ్రయిస్తున్నామయ్యా. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము Praise the Lord. నీకు స్తోత్రాలు. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహార
ఉన్నతమైన పాదములను బట్టి నీకు వందనాలు. 2008 సంవత్సరంలో ప్రభువా అయ్యా మమ్మల్ని మీరు నడిపించిన రీతిని బట్టి నీకు వందనాలు. ఆత్మస్వరూపి నీకు వందనాలు. శివాధిపతి నీకు వందనాలు. జీవం కలిగిన యేసు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. నీ సముఖమందుకు వచ్చామయ్యా, కుటుంబాలతో వచ్చాము తండ్రి, పిల్ల పాపలతో వచ్చామయ్యా. ఈ సంవత్సరం అంతా కాల్చి కాపాడారు అయ్యా. నీ అపారమైన కృపే, అపారమైన కృపే అయ్యా. అయినప్పటికీ తండ్రి నీకు విరోధముగా మేము చేసిన అపరాధములను, ఎత్తిగతిగా చేసిన పాపములను, పొరపాటులను నీ సముఖమందుకు వచ్చి పశ్చాత్తాపడుతున్నామయ్యా. కనుకరించండి, కృప చూపించండి. నీ ప్రశస్త రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభువా. సహాయం చేయమని వేడుకుంటున్నాం. వాక్స్వరూపి మీరు మాతో మాట్లాడండి. శివాధిపతి మీరు మాతో మాట్లాడండి. జీవం కలిగిన యేసు మీరు మాతో మాట్లాడండి. ఆత్మస్వరూపి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. రావాల్సిన దొరపెట్టి తీసుకురండి. నీ ఆత్మ కార్యాన్ని జరిగించమని ఘనత, మహిమ, ప్రభావములను మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు దివ్యనామములో నన్ను కూడా శుద్ధీకరించుకోమని యేసు క్రీస్తు దివ్యనామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్ర. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును విందాం. దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం 29వ తారీఖు 12వ మాసములో మనం ఉన్నాం. ఎందరో ఈ సమయాన్ని చూడలేకపోయారు. మనకి దేవుడు ఆయన కృపనిచ్చి మనకు ఆయన ధన్యతనిచ్చాడు. ఏదో మన మంచితనం అని బట్టి కాదు కానీ, మన యొక్క నీతిని బట్టి కాదు కానీ, కేవలము ఆయన కృప. ఈరోజు ఈ సన్నిధిలో ఉండుట మీకెంతో క్షేమం. ఇంకెవరు పిల్లలు తిరగొద్దు, కూర్చోండి, ఎక్కడికక్కడ కూర్చోబెట్టండి. జాగ్రత్త. రండి. యోవేలు పుస్తకం, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాటలను మనం విందాం. యోవేలు పుస్తకం 1వ అధ్యాయము 1వ అధ్యాయం 3వ వచనం. ఈ సంగతులు మీ బిడ్డలకు తెలియచేయుడి, వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియచేయి. గొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు తినివేసిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినిలున్నవి. మొత్తులారా మేలుకొనండి, కన్నీరు విరవండి, ద్రాక్షారసము చేయువారులారా రోదన చెయ్యుడి. క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమైంది. దేవుని బిడ్డలారా, ఈ సంగతులు మీ బిడ్డలకు తెలియచేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలకు రాబోవు తరం వారికి తెలియచేయుదురు. ఇదిగో దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఈ సంవత్సరం అంతా దేవుని మందిరంలో మనం ఉండాలి అని చెబుతూ, మొత్తులారా మేల్కొనండి. ఏమంటున్నాడు? మొత్తులారా మేల్కొనండి. ఎవరు మొత్తులు అంటే, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేశాయి. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేస్తున్నవి. దీని అర్థం, ఒక
విషయాన్ని, నా సముఖం ముందుకు వచ్చిన ఒక విషయాన్ని మీకు చెబుతాను. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం బాగా చదువుకున్న కుటుంబం, బాగా చదువుకున్నవారు, బాగా ఆస్తిపరు. వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా చదువుకున్నావిడే, ఆమె కూడా ఉద్యోగస్తురాలు. ఒక 3 నెలలు అయిపోయిన తర్వాత వారి మధ్య కొంత విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చిన తర్వాత ఆ 3 నెలలు మంచి సంతోషంతో, ఆనందంతో, బాయ్, డబ్బులున్నాయి, ఆరోగ్యం ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ భార్య భర్తల మధ్య 6 నెలలకే విభేదం వచ్చింది. ఏమొచ్చింది? విభేదం వచ్చింది. వారు అన్నారు, మన మధ్య మనస్పర్ధలు వచ్చినాయి కదా, ఎవరికి వారు ఉంటున్నారు. వారి మధ్య ఆ ప్రేమ కోల్పోయారు, సమాధానం కోల్పోయారు. ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్తున్నారు. దేవుని బిడ్డలారా, కొంతకాలం గడిచేదలకి భర్త ఎవరికి వాళ్ళే ఉంటున్నాం కదా అని లేటుగా ఇంటికి వెళ్ళడం మొదలెట్టాడు. త్రాగుడికి బానిసయ్యాడు. ఒకే ఇంట్లో ఉన్నారు, త్రాగుడికి బానిసయ్యాడు. చెడు సాహసాలకి బానిసైపోయాడు. ఉద్యోగంలో నుంచి తీసేయక ముందే తన ఆరోగ్యం అంతా పాడైపోయి ఉద్యోగంలో నుంచి తీసేశారు. దేవుని బిడ్డలారా, వింటున్నారా? భార్యాభర్తలుగా సంతోషముగా, ఆనందముగా గడపవలసిన వారు ఏమి తిన్నాయి? గొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు తినేశాయి. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినేశాయి. పసరు పురుగులు తినేసిన దాన్ని ఆరోగ్యం పోయింది, ఉద్యోగం పోయింది. ఆస్తి ఉందనుకున్నాడు, ఆస్తి కూడా వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, భక్తులారా, మేల్కొనండి. అన్ని బాగున్నాయి అనుకుంటున్నారేమో. జాగ్రత్త. మన అవిధేయతలు కానీ, మన అపరాధాలు కానీ, మన పాపాలు కానీ, మన శాపాలు కానీ ఇప్పటి వరకు చాలా తినేశారు. ఇంకా చివరి దాంట్లో ఉన్నాం. ఇంకా చీడ పురుగులు తినేయిస్తే ఇంకేముండదు. భక్తులారా, మేల్కొనండి. ఇప్పుడుకైనా మీ కొత్త ద్రాక్ష రసము మీ నోటికి రాకుండా చేస్తున్నాయి. క్రొత్త ద్రాక్ష రసం అంటే సంతోషమని, కొత్త ద్రాక్ష రసం అంటే ఆనందమని, సమాధానం లేకుండా మన కుటుంబాల్లోకి తీసుకొస్తున్నాం. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో. ఈ పసరు పురుగులు, అదే విధముగా ఈ చీడ పురుగులు, అదేవిధంగా మిడతలు మనలను తినివేయకుండా కాపాడటానికి ప్రభువారు ఈ కోడికలను, ఉపవాస కోడికలను ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ మిడతలు కానీ, ఈ చీడ పురుగులు కానీ, ఈ పసరు పురుగులు కానీ ఎందుకు తింటున్నాయి అంటే మన యొక్క అవిధేయతలే, మన యొక్క అవిధేయతలే. కాబట్టి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. దేవునికి బిడ్డల గారు జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యాన్ని విందాం.
పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ పురుగులు తినకుండా ఉండాలంటే ఏం చేయాలి? యోబు పుస్తకం 1వ అధ్యాయము 15వ వచనం. యోబు పుస్తకం 1వ అధ్యాయము 15వ వచనంలో చూద్దాం. రిమోటా కాపీగా ఇది చూడండి దేవుని వాక్యములో. ఇందాక వాక్యాన్ని ఆచేద్దాం. ముందు ఏం తినేసాయి? ఏంటి? మిడతలు తినేసాయి. యోబుతో ఒకసారి వచ్చి మాట్లాడేది. ఒక ఉపద్రవం జరిగింది. ఏం ఉపద్రవం జరిగింది? ఖడ్గము చేత పనివారు హతము చేసి మిడతలు తినేసింది కొంత. తర్వాత ఏమన్నాడు? జరిగినది నీకు తెలియచేతుకు నేను ఒక్కడనే తప్పించుకొచ్చాను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారును రగలబెట్టి కాల్చివేసి మిడతలు తినేసిన తర్వాత మిగిలినది ఏందనై పసర పురుగులు తినేశాయి. అది అలానే ఉండగా మళ్ళీ ఏమంటున్నాడు? నీకు తెలియచి నేను ఒక్కడినే వచ్చి ఉన్నాను. ఇక ఇంకొక మాట లాడుచుండగా మరొకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటికి పోని ఖడ్గం చేత పనివారిని చంపరి. మిడతలు తినేసినది పసర పురుగులు తిన్నాయి. పసర పురుగులు తినేసినవి చీడ పురుగులు తిన్నాయి. అట్లానే మన జీవితంలో ఎందుకు ఇది జరుగుతుంది? ఒక బాధ తర్వాత ఈ బాధ అయిపోయింది, ఇంకేముందలా బయటపడదామనుకుంటే మరొక సమస్య, అది అయిపోతుందనగానే మరొక సమస్య. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? వాటిని ఎందుకు వస్తున్నాయి అంటే కేవలము మన వ్యక్తిగతమైన పాపం రాసే, మన కుటుంబపరమైన అవిధేయతలు పాపములే, సంఘపరమైన పాపములు అవిధేయతలే దేవుని సేవకునిలో నుంచి ఆయన వైపు మీరు తొంగి చూసే విధానంలో ఉన్న పాపములే. ఈరోజు 4 విషయాలను చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. ఈ మెసేజ్ మీరు సంవత్సరం అంతా గుర్తుంచుకోవాలి. ప్రైజ్గా చాలా ప్రశాంతముగా నెమ్మదిగా దేవుని వాక్యాన్ని విందాం. మొట్టమొదటిది ప్రైజ్లా హృదయ వ్యక్తిగతమైన పాపములు. రాసుకోండి, వ్యక్తిగతమైన పాపాలు, పర్సనల్ సిన్స్. ఈ పర్సనల్ పాపముల కొరకు మనము పశ్చాత్తాపపడాలి. ఏం పడాలి? పశ్చాత్తాపపడాలి. అయ్యో, ఈ పాపము చేయకుండా మంచిది అని నువ్వు దేవుని సముఖమందుకు వచ్చి పశ్చాత్తాపముతో కన్నీరు గార్చి పర్సనల్ అవిధేయతలు పాపాలు అన్నీ కడుక్కుంటే గొంగళ పురుగులు తీరకుండా ఆగిపోతాయి. ప్రైజ్లా. పసర పురుగులు రావు, మిడతలు రావు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. అవి ఆపబడాలంటే వస్తుంది, ఇక్కడ వస్తుంది. నీకే దేవునికి మహిమ. ప్రైజ్లా. అయితే మొదటి సమూయేలు పుస్తకం గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. నేను రిఫరెన్స్ చెప్పుకుంటూ వెళ్తాను, మీరు రేపు వాటిని అన్నిటినీ చూడండి. హృదయంలో ఉన్న పాపాలు. మొదటిది ఏంటండి? హృదయ పాపములు, అంతరంగక పాపాలు. ఈ అంతరంగ పాపాలను మీరు ఒప్పుకోవాలి. ఏంటి అంతరంగ పాపాలు? ఇవి బయటికి కనపడవు. ఏంటి అంతరంగ పాపాలు? అహంకారం, ద్వేషం, అసూయ, క్షమించని మనస్సు. ఇవి లో నుండే
పాపాలు. దేవుని బిడ్డలారా, నీకు అహంకారం ఉందేమో, క్షమించని మనస్సు ఉందేమో, ద్వేషం ఉందేమో, అసూయ ఉందేమో, ఇవి హృదయ పాపాలు. ఈ రాత్రి వేళ ఎవరినైనా ద్వేషిస్తున్నావేమో, ఎవరి మీద అసూయ కలిగి ఉన్నావేమో, హృదయంలో ఏ పాపమైతే నీకున్నాయో దేవుని సమ్ముఖమందు ఒప్పుకుని విడిచిపెట్టి, ఘోర పాపినయ్యా, హృదయ శుద్ధి కోరుకునేవాడు నువ్వు, హృదయ ఆలోచనలను చూసేదావాడు, నా అంతరంగంలో తొంగి చూసేవాడు ప్రభువా. నా అంతరంగంలో ఈ ద్వేషం ఉందా, నా అంతరంగంలో ఈ పాపం ఉందా, నీ అంతరంగంలో ఈ అహంకారం ఉందా, నా అంతరంగంలో ఈ గుండెలో ఈ యొక్క క్షమించని మనసుందా, నన్ను క్షమించయ్యా. దీని ద్వారే నా పర్సనల్గా నేనెన్నో కోల్పోయాను ప్రభా, నా జీవితంలో ఎన్నో కోల్పోయాను అని ఆకాశం ముందున్న దేవుని వైపు నువ్వు కన్నులెత్తి నువ్వు ప్రార్థన చేయగలిగితే, నమ్మదగిన దేవుడు ఆయన ప్రశస్తమైన రక్తాన్ని నీ హృదయాన్ని శుద్ధీకరిస్తుంది. 2026 సంవత్సరంలో హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోండి. హృదయ శుద్ధి కోరుకునే దేవుడు, హృదయ అంతరంగాన్ని కోరుకునే దేవుడు. ప్రైజ్లా, ఇది వ్యక్తిగతమైన మొదటి పాపం. దీన్ని తొలగించుకోండి. దీని కొరకు ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం మనం. ఎవరికి వారు వ్యక్తిగతమైన ప్రార్థనలు దీని గురించి చేయాలి. తర్వాత వచ్చేదలికి రెండోది ఆలోచనలు, మైండ్ సిన్స్ అంటాం. ఏందండి? మనస్సుకు సంబంధించిన, ఆలోచనలకు సంబంధించిన పాపములు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, నీలో ప్రతీకార భావం ఏమైనా ఉందా? చదవండి, ఇంటికి వెళ్ళి చూడండి, టైం లేదు, చాలా విషయాలు చెప్పండి. ఏంది మనస్సులో ఆలోచన, దాని గురించి పశ్చాత్తాపం కలగాలి. ఏంటండి? అశుద్ధపు ఆలోచన. అశుద్ధపు ఆలోచనలు అంటే అవి పరిశుద్ధమైనవి కావు, అవి పవిత్రమైనవి కావు. అశుద్ధమైన ఆలోచన, దాన్ని నేను విపులంగా చెప్పడానికి టైం లేదు. దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు చేసే ఆలోచనలన్నీ అపవిత్రమైన ఆలోచనలు, అశుద్ధమైన ఆలోచనలు. అంతేకాదండి, మనస్సులో ప్రతీకార భావన ఉండాలి. మనసులో ఏముంటుంది? ప్రతీకార భావన ఉంటుంది. ఆ ప్రతీకార భావన అనేది నీకు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, అంతేకాదు, నీలో ఉన్న భయాలు, నీలో ఉన్న ఆందోళనలు, ఇవన్నీ పాపాలే. భయం ఎందుకు వస్తుందో తెలుసా? మనిషికి అతను పాపంలో ఉన్నప్పుడు ఆ మనసు భయాన్ని తీసుకొస్తారు, ఆందోళన తీసుకొస్తారు. ఇదంతా పాపములకు సంబంధించిన విత్తనాలు. ఈ రాత్రి కాల సమయంలో హృదయ పరిశీలన చేసుకోండి. ఆలోచనలు కూడా, మైండ్ను కూడా పరిశీలన చేసుకుని ఒక మారు మనస్సు, పశ్చాత్తాపముతో, అదేవిధంగా నిర్మలమైన మనస్సాక్షిని దేవుని దగ్గర కోరుకోండి. ఇది రెండవది. మూడో పశ్చాత్తాపం. మొదటి పశ్చాత్తాపము హృదయంలో ఉన్నవి. అహంకారం ఉందేమో, ద్వేషం ఉందేమో, ఏమండి క్షమించని హృదయం ఉందేమో. రెండోది అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలంపులు, భయాలు, ప్రతీకార భావనతో మనసు రగిలిపోతూ ఉంటుంది. వాటన్నిటిని ఒక్కొక్కటి మీరేం చేయాలి? దేవుని సముఖం ముందుకు వచ్చి, ఆయన కృపాసనం దగ్గరికి వచ్చి శుద్ధి చేసుకోవాలి. ఇలా శుద్ధి చేసుకుని మీరు నూతన సంవత్సరం అడుగు పెట్టండి. యేసు నామములో మీరు పోగొట్టుకున్నవి ఏడింతలుగా మళ్ళీ మీరు పొందుకుందురుగాక. ఈ వాగ్దానము అప్పుడు నెరవేర్చబడింది. ప్రైజ్ లార్డ్. నాకు వాగ్దానం ఉందలే, నెరవేర్చడం ఇది చేయాలి. మూడవది మాటల ద్వారా నువ్వు చేసిన అవిధేయతలు, మాటల ద్వారా నువ్వు చేసిన పొరపాటు. దేవుని బిడ్డలారా, ఆ మాటల దగ్గర నువ్వు ఎక్కడైనా పాపం చేసేవేమో, ఎవరినైనా బాధ పెట్టేవేమో, ఎవరినైనా మనసును కృంగదీసేవేమో, ఆయన సముఖం ముందుకు రావాలి. కోపపు మాటలు, దూషణ మాటలు, అబద్ధపు మాటలు, అహంకారం,
ఇతరులను లేనివి ఉన్నట్టు క్రియేట్ చేసినవన్నీ ఉంటే దేవుని సమ్ముఖం ముందుకు రా. ఈ సంవత్సరం ప్రభువా ఎన్నో అబద్ధాలతో నేను మాట్లాడాను, అహంకార దోషణతో మాట్లాడాను, కోపం మాటలు మాట్లాడాను, దోషణ మాటలు మాట్లాడాను. నన్ను క్షమించమని ఆయన కృపాసనం దగ్గరికి రా. ఆయన క్షమిస్తాడు. దేవుని బిడ్డరా, అందుకే ప్రభువారు అంటాడు, మాట్లాడే ముందు ఆలోచించాలి. జీవము మరణము నాలుక వశమై ఉన్నది. అది 3వది. 4వది చూపులలో చేసిన పాపాలు. దేవుని బిడ్డరా, అశుద్ధపు చూపులు. దేవుని బిడ్డలారా, అంతేకాదు లోభపు చూపులు, అసూయ చూపులు, బలహీనమైన వాటిని నియంత్రించుకోలేని చూపులు. వీటన్నిటినీ ఈ సంవత్సరంలో ఎన్ని చేశావో. అందుకే చీడ పురుగులు తినేశాయి, దొంగల పురుగులు తినేశాయి, పస పురుగులు తినేశాయి, మెడతలు తినేసి చివరికి ఏమి లేకుండా. కానీ ప్రభువారు అన్నాడు, మరలా నా దగ్గరికి రా, నేను కొత్త ద్రాక్ష రసంతో నింపుతాను. చప్పట్లు కూడా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఈ యొక్క విషయాలలో ఇది వ్యక్తిగతమైన పశ్చాత్తాపం. ఎవరికి వారు ఈ 4 అంశాలను మనసులో పెట్టుకొని దేవుని సమ్ముఖం ముందుకు వచ్చి బాగా పశ్చాత్తాపడి దేవుని యొక్క ప్రసన్నతను కోరుకొని సాష్టాంగపడి బోధించి కన్నీరు గార్చి ఆయన రక్తంతో కడిగితే నిన్ను వ్యక్తిగతంగా ప్రభువారు శుద్ధీకరిస్తాడు. ఆమేన్, ఆమేన్. అందరం కలిసి చిన్న ప్రార్థన చేపిస్తారు. నీటి కొరకు మోకరిద్దాం, 2 హస్తాలు వెతుదాం, దేవుని సమ్ముఖం ముందుకు వద్దాం. అందరూ నాతో పాటు మీరు అనండి. అందరూ ప్రార్థన చేద్దాం. ఎవరికెవరు వ్యక్తిగతమైన అపరాధములు ఉంటే, వ్యక్తిగతమైన దోషణలు ఉంటే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నాతో కలిసి అందరండి. నా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు దివ్య నామమున అయ్యా, నీ కుమారుడు మా కొరకు రక్తము కార్చి సిలువలో యాగమై అయ్యా మరణించి మృత్యుంజయుడై 3వ రోజు లేసిన నీ ప్రియ కుమారుడైన యేసు నామములో పరిశుద్ధాత్మ సహవాసములో తండ్రి మీ సముఖం ముందుకు వస్తున్నానయ్యా. నువ్వు నన్ను పవిత్రపరచండి. నీ పవిత్రతకు మూలము ప్రభువా. అయ్యా, నువ్వు శుద్ధీకరణ చేసే దేవుడు, నువ్వు పరిశుద్ధుడు ప్రభువా. ప్రభువా, నా జీవితంలో ప్రతి అపవిత్రతను తొలగించండి అయ్యా. నా హృదయంలో నుంచి ప్రభువా చెడు ఆలోచనలు కడిగి వేయండి తండ్రి. నా మనస్సును నీ సమాధానముతో ప్రభువా శుద్ధి చేయమని ప్రతిమలాడుతున్నానయ్యా. నా మాటలను, నా చూపులను, నా క్రియలను పవిత్రంగా చేయమని వేడుకుంటున్నానయ్యా. యేసయ్యా, నీ అమూల్యమైన రక్తము ద్వారా నా పాపములన్నిటినీ కడగండి అయ్యా. నన్ను శుద్ధీకరించండి ప్రభువా. నన్ను పూర్తిగా కడగండి ప్రభువా. ఈ సోపు వలె కడగండి అయ్యా. కీర్తనలు 51:7 ప్రకారం ప్రభువా నన్ను శుద్ధీకరించినందుకు నీ వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా, నా అంతరంగములో వెలుగుని ప్రసారింపచేయండి. చీకటి పనులన్నిటి నుండి నన్ను బయటికి తీసుకురండి ప్రభువా. నీ పరిశుద్ధతో నన్ను నింపమని వేడుకుంటున్నాను ప్రభువా. నా జీవితంలో ప్రతి అపవిత్ర బంధాలను నీ ప్రశస్త యేసు రక్తముతో పగలగొడుతున్నానయ్యా, విరగొడుతున్నానయ్యా ప్రభువా. యేసునాథా, నా శరీరాన్ని, ఆత్మను ప్రభువా, మనస్సును ప్రభువా నీ ప్రశస్త రక్తముతో శుద్ధి చేసినందుకు 1 తెస్సలోనికీయులకు 5:23 ప్రకారం నన్ను పవిత్రంగా చేయమని ఈ దినము నుండి ప్రభువా పవిత్రమైన జీవాన్ని జీవించినట్లు నాకు ప్రభువా నీ యొక్క శక్తిని, నీ కృపను నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది పర్సనల్ రిపెటెన్స్, పశ్చాత్తాపం, వ్యక్తిగతమైన పశ్చాత్తాపం. దేవుని బిడ్డలారా, ఈ క్రమం
ప్రతిరోజు ఉండాలి. రెండవది కుటుంబ పరమైన పశ్చాత్తాపం. ఇప్పుడు ఏమైపోయింది? వ్యక్తిగత పశ్చాత్తాపం, ఇప్పుడు కుటుంబపరమైన పశ్చాత్తాపం. దేవుని బిడ్డలారా, ఎఫెసీ పుస్తకం 5:25. మీరును మీ భార్యలను ప్రేమించుడి. చాలండి. కుటుంబపరమైన పశ్చాత్తాపంలో, భార్యాభర్తల సంబంధంలో కొన్ని పాపాలు దాగి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, భార్యాభర్తల మధ్య ప్రేమ ఏం కదిలి కదా వస్తానే ఉంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమలో నిర్లక్ష్యం ఉంటే, రైట్, నిర్లక్ష్యం ఉంటే గొంగళ పురుగులు వస్తాయి, పసరు పురుగులు వస్తాయి, చీడ పురుగులు వస్తాయి, ఆ కుటుంబాన్ని కబళించేస్తాయి. ఆ కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం. భార్యని ప్రేమించే దాంట్లో భర్త నిర్లక్ష్యం చేస్తే అది పాపం. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి అని పరిశుద్ధ గ్రంథం మాట్లాడు. ఆ ప్రేమలో లోపముంటే దేవుడు, స్త్రీ బలహీనమైన ఘట్టమని చెప్పి గోమేరు కొరకు ప్రభువారు తేటగా మాట్లాడాడు. ఆమె ఎన్నిసార్లు అవిధేయతలో ఉన్నా కూడా ఆమెను చేర్చుకో, అది మీకు అర్థం కాదు. ప్రేమించకపోతే ఈరోజు పశ్చాత్తాపడండి. అయ్యా, నన్ను నమ్మి నా సగభాగాన్ని నా ఎముకనిచ్చారు, ఏదో చిన్న చిన్న పొరపాటులను బట్టి ఆమెను దూరం పెట్టాను, ఆమె నేను ప్రేమించలేకపోతున్నానయ్యా. ఈరోజు పశ్చాత్తాపడుతున్నా, ప్రేమించాలి. అలానే భార్యలు భర్తలను నిర్లక్ష్యం చేసిన వారికి గౌరవాన్ని తీసుకురాకపోయినా చీడ పురుగులు ఎంటర్ అవుతాయి, గొంగళ పురుగులు ఎంటర్ అవుతాయి, పసరు పురుగులు ఎంటర్ అవుతాయి. ఆ కుటుంబాన్ని ఏమి లేకుండా సర్వనాశనం చేస్తాయి. ఈ రాత్రికాల సమయంలో ఇది కుటుంబపరమైన పాపం, భార్యాభర్తల మధ్య వచ్చే పాపం. ఖచ్చితంగా ప్రేమలో నిర్లక్ష్యం ఉండకూడదు, గౌరవములో లోపం ఉండకూడదు, మాటలతో గాయం చేయకూడదు, క్షమించని మనసు ఉండకూడదు. భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయాలి, భార్యాభర్తలు కలిసి దేవుని సన్నిధికి రావాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఇప్పుడు చెప్పిన కాంటెక్స్ట్లో ఏదైనా ఉంటే పశ్చాత్తాపడండి. ఆమె లేకపోయినా నీకు కుటుంబం లేదు, ఆయన లేకపోయినా నీకు కుటుంబం లేదు. ఆ కుటుంబాన్ని పెట్టి దేవుడిని ఆశీర్వదిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇది తెలిసిన దేవుని సేవకునిగా ఏదైనా చిన్న చిన్న తగాదాలు కుటుంబాలు వస్తే మేము ఊరుకోలేము. మేము బ్రతిమలాడతాం, పార్కులాడతాం, సమాధాన పరుస్తాం. ఎందుకంటే దాని ద్వారా ఆ కుటుంబంలో చీడ పురుగులు రాకూడదు, ఆ కుటుంబము అంతం అవ్వకూడదు, నాశనం కాకూడదని దైవజనులుగా ఆ విషయంలో అందరి కొరకు ప్రార్థన చేస్తాం. ఈ రాత్రికాల సమయమందు కుటుంబపరమైన పశ్చాత్తాపం పడండి. భార్యాభర్తలారా, మీరు పడండి.
అంతేకాదండి, తల్లిదండ్రులు మరియు పిల్లలు. ఇప్పుడు తల్లిదండ్రులు అయిపోయారు, భార్యాభర్తలు తల్లిదండ్రులు. ఇప్పుడు పిల్లలారా, మీరు కూడా పశ్చాత్తాపడాలి. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి. అలా గౌరవించకున్నాడు ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. చీడ పురుగులు వస్తాయి, మిడతలు వస్తాయి, పసర పురుగులు వస్తాయి, ఆ కుటుంబాన్ని కనుమరుగు చేస్తాయి. కారణం ఏంటో తెలుసా? అవిధేయత. నిర్గమాకాండము 20:12 అంటాడంటే, తల్లిదండ్రులను ఖచ్చితంగా గౌరవించాలి. తల్లిదండ్రులను బాధ పెట్టువాడు, తల్లిదండ్రులు కొట్టువాడు దేవుని దృష్టిలో ఎంతో తీవ్రమైన పాపాన్ని మూడగొట్టుకున్నవాడు అవుతాడు. నిర్గమాకాండము 20:22 ఇది కుటుంబంలో. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు అవిధేయతులుగా ఉండి మీ పిల్లలు తల్లిదండ్రులను శపించిన, తల్లిదండ్రులు తిట్టిన, తల్లిదండ్రులను కొట్టిన, నిర్గమాకాండం 20:17 నిర్గమాకాండం 21:15 ప్రకారము వాడికి నా ప్రభువారు మరణ శిక్ష విధిస్తానని తేటగా రాసి 10 ఆజ్ఞలలో చివరాజ్ఞ తల్లిదండ్రులను పిల్లలు సన్మానించారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ తల్లిదండ్రులను కోణములో తల్లిదండ్రులు బిడ్డలందరూ కలిస్తేనే కుటుంబం. ఈ కుటుంబంలో చీడ పెరుగులు తల్లిదండ్రుల వల్ల వస్తాయి. ఈ కుటుంబంలో చీడ పురుగులు, పస పురుగులు పిల్లల ద్వారా కూడా వస్తాయి. అలా చేస్తే నిర్గమాకాండం 20:12 ఆ పిల్లలకు దీర్ఘాయు అనేది ఉండదు, వారికి గౌరవం లేకపోద్దు, వారు తగ్గించబడతారు. ఎవరైతే పిల్లలు తల్లిదండ్రుల విషయంలో అలక్ష్యం చేస్తారో, వారిని బాధ పెడతారో, వారికి ఆశీర్వాదం ఉండదని రాయబడింది. అంతేకాదండి, వారు ప్రార్థనలను ప్రభువారు వినడు. సామెతలు 4:19 వారి కుటుంబంలో కలహాలు, కోపాలు, నెమ్మది లేని స్థితి వస్తారు. కాబట్టి ఇది కుటుంబపరమైన పశ్చాత్తాపం. పిల్లలారా, దేవుని సమ్ముఖమందు నీ తల్లిదండ్రులను ద్వేషించేవేమో, నీ తల్లిదండ్రులను కొట్టేవేమో, నీ తల్లిదండ్రులకు ఆయాస పెట్టేవేమో, నీ తల్లిదండ్రులను క్షమించలేదేమో, నీ తల్లిదండ్రులు బాధ పెడితే ప్రభువారు ఖచ్చితంగా అన్నాడు, నీ జీవితంలో చీడ పురుగులు నేను తెప్పిస్తాను, గొంగళ పురుగులు నేను తెప్పిస్తాను, పసర పురుగులు నేను తెప్పిస్తానని. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 8:18-22 అంటారు, ఎంతవరకు క్షమించాలో తెలుసా? పిల్లలు తల్లిదండ్రులని జీవితకాలం అంతా క్షమించాలి. ఇదైతే కలిగి ఉండాలి. ఇది పిల్లల వైపు నుంచి తల్లిదండ్రులు బాగానే చెప్పారన్నయ్య. పిల్లలు అంటారు, మరి తల్లిదండ్రుల నుంచి పిల్లలకి ఎట్లా చెబుతారు? పరిశుద్ధ ఎఫెసీ 6:4 అంటాడు, పిల్లలను కాఠిన్యత్వంతో చూడకూడదు, వారు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని బిడ్డారా, ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోకుంటున్నారు? త్రాగుడులో, మత్తులో, వ్యసనాల్లో పడిపోయి ఇంటిలో తింటున్నారా, తినలేదా, వాడికి వస్త్రం ఉందా లేదా, స్కూల్కి వెళుతున్నారా లేదా, ఫీజు కడుతున్నారా లేదా, వారికి సౌకర్యాలు ఉన్నాయని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్న వారు చాలా మంది ఉన్నారు. అందుకే వారి కుటుంబాల్లో చీడ పురుగులు ప్రవేశించాయి, పసర పురుగులు ప్రవేశించాయి, మిడతలు ప్రవేశించాయి. ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నవి. ఈ రాత్రికాల సమయమందు కుటుంబపరంగా వద్దాం, కుటుంబాలుగా మనం వద్దాం. ప్రతి కుటుంబం కూర్చోండి, రౌండ్గా కూర్చోండి, ప్రార్థన చేయండి, పిల్లల చేత ప్రార్థన చేయండి, కుటుంబంలో భార్య భర్తలు ప్రార్థన చేయండి, పశ్చాత్తాపం కలగండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ, ఇది చేయకపోతే ఏబు పుస్తకంలో దశ ఒక వార్త విన్న తర్వాత మరొక వార్త, మరొక వార్త విన్న తర్వాత మరొక వార్త, మరొక వార్త విన్న తర్వాత మరొక వార్త, అన్ని పోయి రోడ్డు మీదకి వచ్చేసాడు. మిడతలు తినేసాయి,
పసరు పురుగులు తినేస్తాయి, ఇంకా చీడపీడ పురుగులు తినేస్తున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఇది కుటుంబపరమైన పశ్చాత్తాపం కుటుంబంలో జరగాలి. ఇది జరగని నాడు కుటుంబాలు మిగలవు, కుటుంబాల్లో శాంతి ఉండదు. బ్రతుకుతున్న వారు మరణించిన లెక్కే, బ్రతుకున్న లెక్క మాత్రమే. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. కాబట్టి కుటుంబంలో ఎవరైతే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే దేవుని వాక్యమును ధ్యానించరో, ఏ కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలు దేవుని సన్నిధికి రారో వారి కుటుంబంలోకి మిడతలు ప్రవేశిస్తాయి, చీడపిరుగులు ప్రవేశిస్తాయి, పసరు పురుగులు ప్రవేశిస్తాయి, ఆ కుటుంబాన్ని నాశనం చేస్తాయి. దేవుని బిడ్డలారా, ఒక తీర్మానం చేసుకో. అయ్యా, కొత్త సంవత్సరంలో నా బిడ్డల పాది నేను వస్తానయ్యా, నా కుటుంబం అంతా నేను వస్తానయ్యా అని ప్రార్థన చేసుకో. కుటుంబ పరంగా కూర్చుని ప్రార్థన చేసుకో. లోపల ఉన్న కలహాలను మాట్లాడి వాటిని సర్ది చేయాలి. ఇది కుటుంబ పరమైన పశ్చాత్తాపము. ఈ సంవత్సరంలో నీ భార్యని ఎక్కడ నిర్లక్ష్యం చేశావు? ఒక చీడ పురుగు వచ్చేసి, ఒక మెడతో వచ్చేసి నీ భర్తని ఎక్కడ గౌరవించలేదో, ఈ త్రాగుబోతుడా అనుకున్నావేమో, నిర్లక్ష్యం చేసేవేమో, కుటుంబంలో ప్రాబ్లం వచ్చి. వీటన్నిటి కొరకు ప్రార్థన చేద్దామా? మోకరిద్దాం. కుటుంబమైన ప్రార్థన నేను చేపిస్తున్నాను, తర్వాత మీరు చేయండి. ప్రైజ్లా ప్రార్థన అయిపోయి మెసేజ్ అయిపోయిన తర్వాత ఇంతకుముందు ఏం చేశాము? వ్యక్తిగతమైన పశ్చాత్తాప ప్రార్థన చేశాం. ఇప్పుడు కుటుంబం, వీలైతే మీరు కుటుంబాలుగా కూర్చోవటం మంచిదేమో. చాలా విశాలమైన స్థలం ఇచ్చారు కదా ప్రభువారు. మీరు కుటుంబాలుగా కూర్చుంటే ఇక్కడే ఐక్యత రావాలి. మీరు కూర్చోలేదంటే ఇంకా నీ భార్యను క్షమించలేదని, ఇంకా నువ్వు కూర్చోలేదంటే నీ భర్తను అంగీకరించలేదని ఒక దైవ సేవకుడిగా మాట్లాడుతున్నాను. నన్ను అన్నిదా భావించొద్దు, నిన్నే చెప్పారు. ఇప్పుడు చూస్తాడు పరలోకం నుంచి ప్రభువా, కుటుంబం ఉందా లేదా? వెళ్ళండి, ఏ కుటుంబాలకు కుటుంబాలు వెళ్ళి. జేమ్స్ గారు కూడా జేమ్స్ గారి మళ్ళీ ఆడలో కలవాకండి, ఇది వేరే. ప్రైజ్గా ఎవరు కుటుంబం వాడు కూర్చో. విశాలమైన స్థలమే కదా, ఒక్కరుగా ఉన్నవారు ఇండివిజువల్గా కూర్చో. ప్రైజ్లా వెరీ గుడ్, ప్రైజ్గా మొక్కరిద్దాం. మీ అమ్మాయిని తెచ్చి కూర్చున్నావు కదా నువ్వు. ప్రైజ్గా, ఇది ఆశీర్వాదకరమైన దీవెనకరమైన సమయం. దీని కొరకు నేను కొన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను. ప్రభు కుటుంబాలతో ఆశీర్వదించబడాలి, ఆశీర్వాదంతో బిడ్డలు ఉండాలని ఎంతో ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మా కుటుంబం కూడా ఇక్కడ నిలబడింది. సోఫియా తండ్రి నీకు ప్రార్థన చేసుకుందాం. ఏ కుటుంబం అక్కడ మోకరిద్దాం, రెండు హస్తాలు ఎద్దుదాం, ప్రార్థన చేస్తాం. ప్రేమ గల నాయన, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, లేచి నిలబడ. పరిశుద్ధుడా నీకు వందనాలు, జీవాధిపతి నీకే స్తుతులయ్యా. ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్గా బాయ్. మీ కుటుంబం ఎక్కడా? అక్కర్లేదు, పద మొక్కరిద్దాం, ప్రార్థన చేసుకు. వీలుంటే చేతులు పట్టండి. ఏ కుటుంబం కాకుండా చేతులు పట్టండి. కుటుంబంగా రానివాడు రెండు హస్తాలు పైకెత్తండి, రెండు హస్తాలు. ప్రైజ్లా విడరా. స్తోత్ర స్తోత్ర. ప్రైజ్గా నన్ను పట్టుకోను, నువ్వు వినరా, నన్ను పట్టుకో. ప్రైజ్లా వాడిని కూడా వచ్చి నేను పట్టుకోమా. ప్రేమ గల నాయన, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదములను బట్టి నీకు వందనాలు. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహవాసముతో
నీ సముఖం ముందుకు వస్తున్నానయ్యా. ప్రభువా, మా తల్లిదండ్రులము పిల్లలు కలిసి ప్రభువా నీ సన్నిధికి వచ్చి ఉన్నామయ్యా. అయ్యా, బాధ పెడుచున్నామయ్యా. అయ్యా, మా పాపములన్నిటిని ఒప్పుకొనిచున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి అయ్యా. పిల్లల విషయంలో మేము అపరాధం చేస్తే క్షమించండి. పిల్లలు మా పట్ల చేసిన అపరాధములు క్షమించండి అయ్యా. నీ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభువా. అయ్యా, వారిని గౌరవించే హృదయము పిల్లలుగా వారు ఇకపోతే వారిని కనికరించండి, కృప చూపించమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభువా, మాలో ఉన్న అశుద్ధమైన ఆలోచనలు, అశుద్ధమైన సంభాషణల ద్వారా మీ హృదయాన్ని నొప్పిస్తే ప్రభువా మమ్మల్ని క్షమించండి ప్రభువా. మా హృదయాన్ని, మా మనస్సులను శుద్ధీకరించండి ప్రభువా. ఈ దినము నుండి పవిత్రంగా జీవించున్నట్లు ప్రభువా నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. మా కుటుంబం మీద పలికిన శాపాలు, మా బిడ్డల మీద పలికిన శాపాలు, మేము పలికిన శాపాలు, ఇతరులు పలికిన శాపాలు, నాయన బిడ్డల మీద పలికిన శాపాలు అయా ప్రశస్తమైన యేసు రక్తముతో దూరం చేస్తున్నామయ్యా. మమ్మల్ని కనికరించమని, కృప చూపించమని, మా బిడ్డలు ఆశీర్వదించమని, కుటుంబంగా నీ సన్నిధిలో ఉన్న కృప అనుగ్రహించమని, బిడ్డల మీద ఉన్న శాపాలు వేస్తున్నామని దొరలిస్తున్నామయ్యా. బిడ్డల తల్లిదండ్రులు విధేయతలు కలిగి ఉండే కృప అనుగ్రహించమని, నిర్మలమైన మనస్సాక్షి దయచేయమని, నీ సన్నిధిని, నీ పరిచర్యను, నీ కృపను ప్రభువా బిడ్డలకు అనుగ్రహించమని, నీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. అలానే కూర్చోండి. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయండి? ఎన్ని అయిపోయినాయి? 2 అయిపోయాయి. ఏమండి, అందుకే కదా రామన్న ఇవాళ మీ బిడ్డలందరూ వస్తే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు సంచరించాడు. చెప్పండి, ఆయన కార్యం చేశాడు. నేను అందుకే మొక్కుకుంటాను. ఆయన ప్రసన్నత ఎప్పుడు దిగొచ్చిందో తెలియదు కదా. ఆదివారం నుంచి చెబుతున్నా, శనివారం నుంచి చెబుతున్నా. ప్రైజ్గా దేవునికి మహిమ. రేపైనా పట్టుకురండి కుటుంబాలు. దేవుని సేవకునిగా చెబుతుంది, ఖచ్చితంగా ఈ సంవత్సరం వాగ్దానం మీ కుటుంబంలో నెరవేర్చబడింది. ఈ 3 రోజులు ఉంటే ఆమేన్. ఇదే ప్రార్థన 2026 అంతా ఆయన సన్నిధిలో ఉండునుగాక. ప్రతి ఆదివారం కుటుంబాలంతా కూర్చుని ప్రార్థన చేదురుగాక. ప్రైజ్గా. 3వ పశ్చాత్తాపం, సంఘపరమైన పశ్చాత్తాపం. ఎన్నైపోయిన? మొదటిది వ్యక్తిగతమైన పశ్చాత్తాపం. వ్యక్తిగతమైన పాపాల ద్వారా ఆ చీడ పురుగులు, గొంగళ పురుగులు, పచ్చల పురుగులు, మిడతలు, వాటన్నిటి నుంచి నిన్ను నువ్వు కాపాడుకున్నావు. రెండోది కుటుంబం పరమైన. ఇక నుంచి భర్తలారా భార్యల్ని ప్రేమించండి, భార్యలారా భర్తలను గౌరవించండి, ఎవరి మాట వినండి. పిల్లలారా దేవుని యొక్క తల్లిదండ్రులను సన్మానించండి, గౌరవించండి, వారికి విధేయత కలిగి ఉండండి. అప్పుడు వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఇది లేకుండా ఎంత ప్రార్థన చేసినా కూడా ఏమి జరగదు. సంఘపరమైన పశ్చాత్తాపం అదేందన్నా? సంఘపరమైన పశ్చాత్తాపం ఎందుకంటే సంఘం అయినదే కాదండి. కొన్ని అవిధేయతలు విశ్వాసుల ద్వారా వస్తాయి సంఘములో. వాటి కొరకు పశ్చాత్తాపం. వాటిలో మీరు ఎక్కడన్నా ఉన్నారేమో సరి చేసుకుని ప్రార్థన చేసుకోండి. ఎప్పుడైతే సంఘములో అవిధేయత వస్తే సంఘములో అభిషేకం తగ్గింది. ఏం తగ్గింది? సంఘం మీద అభిషేకము కొంచెం తగ్గింది. ప్రార్థనలకు అడ్డంకులు వస్తాయి. ఐక్యత చెడిద్ది. ఏం చెడిద్ది? ఐక్యత చెడిద్ది. ఈ చెడటానికి కారణం, అభిషేకం తగ్గటానికి
సహవాసములో లోపం వల్ల, ఐక్యతలో కొంత బ్రేక్ రావటం, ఎంత ప్రార్థన చేసినా కూడా ఎలగపోవటానికి కొన్ని అవిధేయతలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటి చూపిస్తాను. వాటి ద్వారా ఏమైనా నీ ద్వారా అవి సంఘంలోకి వచ్చినాయేమో ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. ఎందుకంటే సంఘము ఆయనది, సంఘము ఆయన శరీరము. ఒక్కొక్కటి చూద్దాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఆత్మీయమైన గర్వం, సునీతి, ఆత్మీయమైన గర్వం నీలో ఉందా? నేను బాగా ప్రార్థన చేయగలను, నేను బాగా పాడగలను, అస్సలు నేను లేకపోతే అక్కడ ఎవడున్నాడు, అస్సలు నేను తీసుకురాకపోతే ఎవరున్నారు? ఒక ఆయన అన్నాడు, తమ్ముడితో అన్నాడు, అసలు మేమే వాళ్ళని నిలబెట్టింది అన్నాడు. దేవుడు నిలబెడితే నిలబడతాం, కానీ మనుషులు నిలబెడితే పరిచర్య జరిగిద్దండి. ఇలాంటి వారి దగ్గర ఉంటే అది పశ్చాత్తాపడే సంఘము అనేది. ఆత్మీయమైన గర్వము. దేవుని బిడ్డలారా, మేమే సరైన వాళ్ళము, మేమే నిజమైన క్రీస్తు వారసులము అనే భావన లోనుంటుంది. బయటికి చెప్పలేండి. ఏముంటుంది? బయటికి చెప్పరు. ఏముంటుంది? అది నాకు కూడా వర్తిస్తా. నేనే సపరేట్ కాదు, అతీతుడు కాదు. నాకన్నా వాక్యం చెబుతారు, నేను ఏ రోజు అనుకోకూడదు. దీని ద్వారా దేవుని మహిమ తగ్గింది, అభిషేకం. అలాంటి భావన ఏదైనా ఉంటే పశ్చాత్తాపం. అయ్యా మీ కృపే ఉంటే కదా అని. రెండవది, ఇతర సంఘాలను ఏ ఒక్కనాటికి తక్కువ చేయకూడదు. అలాంటి తక్కువ చేసి నీ సంఘం గురించి గొప్పగా చెప్పుకో, నో డౌట్. అది చాలా దేవుని మహిమ కలిగి ఉన్నది, దేవుడు మాతో ఉంటున్నాడు అని చెప్పి మీ దానికన్నా అనే మాట అనవద్దు. ప్రైజ్లా అసలు అన్నటికన్నా ఇలా మాట అంటే నీ ద్వారా అభిషేకం ఆగిందేమో, ఐక్యత చెడిందేమో. అబ్బాయి కొంచెం సౌండ్ తగ్గి, అబ్బాయి తగ్గిందేమో. చాలు. అంతేకాదు, యాకోబు పత్రిక 4:6 చదవద్దు, రిఫరెన్స్ రాసుకో. స్వనీతి నీకుందా? మన నీతి ఆయన దృష్టిలో మురికి గుడ్డల వంటివి. ఒకసారి చేతులెత్తి, ఈరోజు ఏంది 9 అయినా కూడా ఇంకో వదిలిపెట్టలేదని మనసు ఉంటేందా? ఆల్రెడీ అనౌన్స్ చేసాం. ఏం చేసాము? 10 వరకు. ఆ మనసు ఉందట కొంతమంది, తీసేసుకో. ఆయన సన్నిధిలో ఉంటేనే నీకు ఆరోగ్యం. ఈ సునీతి నీకుంటే, ప్రభువా ఈ భావన నాకుంది, నేను ప్రార్థనాపరురాలని, నేనే మేనని. నువ్వు లేకపోతే గాడిదను కూడా నిలబెడతాడు ఇక్కడ, నేను లేకపోతే మరొకళ్ళు నిలబెడతాడు. దేవుని బిడ్డలారా, నేను లేకపోతే ఏమి లేదు అనే భావన ఉంటే సంఘానికి నువ్వు వ్యతిరేకంగా వెళ్తున్నట్టు. అలాంటి భావనలు నీ దగ్గరుంటే ప్రార్థన చేసుకో. ప్రభువా నాకు విధేయత, వినయం కావాలని. ఈ విషయంలో ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన కాదు, అసలు సాష్టాంగ ప్రార్థన చేస్తేనే పోయిద్దట. మళ్ళీ నన్ను చూసి నేను సాష్టాంగ పడుతున్నాను కాబట్టి వామ్మో నన్ను అనుకున్నారనే భావన రావద్దు. ఎందుకంటే నిన్ను ఘనంగా ఇచ్చుతాడు నా ప్రభు. ప్రౌజిలా సరే, ఇప్పుడు చేయకపోయిన ఇంటి దగ్గర చేయండి, సాష్టాంగపడి మీకు అవకాశం ఇస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. రెండవది, ప్రేమలో, ఐక్యతలో నువ్వు లోపం చేసేవా? సంఘంలో అందరినీ ప్రేమించేవా? కొంతమందిని ప్రేమించేవా? అది దేవుని శరీరం.
అందరిది దేవుని మందిరం. అందరిని ప్రేమించకుండా నువ్వు కొందరినే ప్రేమిస్తున్నావంటే నీ ద్వారా అభిషేకం తగ్గింది, ఐక్యత పాడైంది, యూనిటీ తక్కువైంది, సహవాసంలో తేడా వస్తుంది. మా బజారోళ్ళు కాబట్టి మేము పలకరించుకోవటం అనుకోండి, మీరందరూ ఒకటే. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. ఇవి కానప్పుడు ఏమొస్తాయి? కలహాలు వస్తాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి, పార్టీలు వస్తాయి. ఏమొస్తాయి? రాజకీయ పార్టీలు కాదులేండి, సంఘంలో పార్టీలు ఉంటాయి. పార్టీలు వస్తాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి, కలహాలు వస్తాయి, విభేదాలు వస్తాయి. ప్రైజ్గా దేవునికి మహిమ కలుగునుగా. నేను అనిదా భావించాను. పరిచర్య స్టార్టింగ్లో లైవ్ వెళ్తుంది, ఏం పర్లేదు, యథార్థంగా ఉందా. 20 మంది 10 మంది గుంపులకి వెళ్ళేవారు. ఒక సంవత్సరం తర్వాత ఆ గుంపు అంతా సగం గుంపు అయ్యి, ఆ గుంపు అంతా ఇప్పుడు ఫ్యామిలీకి వెళ్తున్నారు. వందన ఇంకా ఫ్యామిలీని విడగొట్టండి. భార్య ముందు, భర్త వెనకాల దారుణంగా ఉంటారు. దేవుని బిడ్డారా, ఐక్యత లోపిస్తేనే, ప్రేమించకపోతేనే ఇది వస్తుంది. దీని ద్వారా మనం చేసే ప్రార్థనలు దేవునికి అడ్డంకుగా వస్తాయి. ఇవి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం దీని ద్వారా ఆగిద్ది. నీ ద్వారా ఏమైనా ఆగింది? ఆత్మ పరిశీలన చేసుకుని ప్రార్థన చేయి. ఇది సంఘ పశ్చాత్తాపం. అంతేకాదు, ప్రార్థనను నిర్లక్ష్యం చేసేవా. ఈరోజు ప్రార్థన చెప్పాను, ఇదిగో సంఘ ప్రార్థన అండి, ఉపవాస ప్రార్థన అండి, ఇదిగో ఈ కుటుంబంలో ఈరోజు కృతజ్ఞత కూడికి పెట్టుకుంటున్నారండి అని ఇక్కడ అనౌన్స్ చేశాం. ఆ ప్రార్థనను నిర్లక్ష్యం చేసి ఏమి వెళ్దాం అక్కడికి వెళ్ళి వచ్చామనుకునే భావన ఉందని చూసావా, దాని ద్వారా చీడ పిరుగులు ఎంటర్ అవుతాయి. దాని ద్వారా మత్సర పురుగులు వస్తాయి, నిన్ను కబళిస్తాయి. ఒక మంచి రీజన్ ఉంటే ఓకే, రీజన్ లేకుండా నిర్లక్ష్యం చేసేవా. నిన్న దేవుని వాక్యం అదే నీకు చెప్పి, ఇంకా లోతుకి వెళ్ళలేదు. ప్రైజ్గా. నిన్న చెల్లెళ్ళు ఇంటికి ఎంతమంది వచ్చారు కదా, అందరికి ప్రకటన చేశాక అందరికి చేతి తీసుకొచ్చింది. దేవుని నిర్లక్ష్యం చేసింది. సరే, హృదయాన్ని చూస్తున్నాడు ప్రభా, నీకున్న కారణం ఓకే, ఎందుకంత నిర్లక్ష్యం? మరి ఆశీర్వాదాలు ఎట్లా? దేవుని సన్నిధిలో ఉంటే ఆశీర్వాదమా, నువ్వు ఇంటి దగ్గర ఉంటే ఆశీర్వాదమా కదా. ఈ నిర్లక్ష్య స్వభావం సంఘం మీద పడింది. దీని కొరకు ప్రార్థన చేయి. మా ఉంటే గంటన్నర అంతే కదండి. దేవుని సన్నిధులు గడపడం ఎంత మంచిది. నువ్వు ఎక్కడెక్కడ తిరిగి నేను ఆలోచించి ఖాళీ కూర్చుని ఉంటావు, లేదా మొబైల్ తిప్పుకుంటావు, ఇచ్చాపిచ్చా మాటలు మాట్లాడుంటావు, వ్యర్థంగా సమయాన్ని గడిపుంటావు. అవునా కాదా? మాకు పలకరండి, మేము రానంటే ఐక్యత. నేను ప్రేమించమన్నామంటే ప్రైజ్ లార్డ్. అసలు కలహం ఎక్కడుంటుంది? మందిరంలో. ఒకే కుటుంబం తిట్టుకుంటాం, మళ్ళీ సాయంత్రం ప్రైజ్గా సమాధానం వచ్చేయాలి. నాకు అప్పుడు ఫోన్లు వస్తాయి, ఎప్పటి ఫోన్లో కాన్ఫరెన్స్ అని కలుపుతాను, వాళ్ళన్న పిలిపిస్తా, ఎందుకంటే అక్కడితో కట్ అవ్వాలి. 4వది, దేవుని వాక్యాన్ని తేలికగా తీసుకోవడం. ప్రకటన చేస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుని వాక్యాన్ని తేలికగా తీసుకుని కొట్టి పాడేయటం. దేవుని వాక్యం విని, దేవుని బిడ్డారా, యాకోబు పత్రిక 1:22 ప్రకారం చదవండి. దేవుని వాక్యాన్ని ఏం చేస్తాం? వింటున్నారు కదా, తేలిగ్గా తీసి పక్కన పెడతారు. తీసేస్తుంటాం చాలాసార్లు.
పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంలో కదిలిస్తూ ఉంటాడు, అయినా కూడా ఈజీగా పక్కన పెడతాడు. ఇది కూడా పాపమే, పరిశుద్ధతల లోపం. హెబ్రీయుల పుస్తకం 12:14. అంతేకాదండి, నాయకత్వపు పాపాలు. నాయకత్వ పాపం అంటే ఏంటి? అధికార దుర్వినియోగం. సంఘంలో నేను ఒక రిక్రూట్మెంట్ చేశాను. అయ్యా ఇది 100 రూపాయలు, ఈ పనులు చేయమన్నా. ఈ 100 రూపాయలకు ఆ పని చేయకుండా వ్యర్థంగా వాడేవనుకో, అది అధికార దుర్వినియోగం. దేవుడు కొంచెం తగ్గి అయ్యా ఆటుగా ఉంది, ఏం చేస్తున్నాడు? అధికార దుర్వినియోగం. ప్రైజ్లా. అంతేకాదండి, సేవలో నిర్లక్ష్యం. దేంట్లో? మా బ్రదర్స్కి 5 వారాలు చెప్పాను, ఆదివారం రండి ఆదివారం రండి అని. ఆఖరికి సిస్టర్స్ వచ్చి చేసి వెళ్ళారు. ఎంత పని అది? కొంతమంది బ్రదర్స్ వచ్చారు లెక్కాలంటే. దీని ద్వారా మందిరపు మహిమ తగ్గిద్దేమో. నిర్లక్ష్యము. సేవ 8 గంటలు పని చేపిస్తున్నామా? 5ంటికి రామంటున్నాం, 6ంటికి వెళ్తాం, మధ్యలో గంట పని. క్రౌడ్ ఉంటుంది కదా, చాలా మంది తలావు చేస్తే అయిపోయింది. మళ్ళా సేవకుడే ఊరుకోడుగా, మళ్ళీ వాళ్ళకి ఉన్న దాంట్లో టిఫిన్ కానీ లేదా టీ కానీ స్నాక్స్ కానీ. రైజులా జాగ్రత్త. ఇది 2026 అలా జరగకుండా ఉండను కాక. అలా జరుగుతుంది కాబట్టి చీడ పిరుగులు వస్తున్నాయి, మీరు గమనించటిల్లా. రైజుగా చివరిలో సాక్ష్యం. ఈ జీవితంలో చాలా మేళ్లు చేశాడు ప్రభువారు, సాక్ష్యం చెప్పే మనసు ఉండదు, దేవునిని మహింపరచరు. జాగ్రత్త. దేవుని బిడ్డలారా, ఇది సంఘపరమైన పాపాలు. ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా వీటిలో నువ్వు ఎక్కడైనా ఉన్నావేమో మోకరిద్దాం, ప్రార్థన చేస్తూ. ప్రభువా, నన్ను బట్టి నీకు మహిమ తగ్గకూడదు ప్రభువా. నువ్వు సూత్రార్హుడు ప్రభువా, నీ మహిమ అత్యధికముగా నన్ను బట్టి రావాలి తండ్రి. నీ వెలుగునకు ప్రభువా, ప్రకాశమునకు తండ్రి నాయన, లెమ్ము తేజరిల్లున్నట్టు ప్రభువా వెలుగునకు నీ ప్రజలు పరిగెత్తుకుంటూ రావాలయ్యా. నీ సన్నిధికి నేను అడ్డంకుగా ఉండకూడదు ప్రభువా, నీ మహిమకు నేను అడ్డంకుగా ఉండకూడదు తండ్రి. నీ యొక్క ప్రకాశానికి నేను అడ్డంగా ఉండకూడదయ్యా. అయ్యా, నీ సన్నిధిలో నేనేమైనా ప్రభువా అడ్డంకుగా ఉన్నానేమో పశ్చాత్తాపడుతున్నాను, నాతో కలిసండి. పరిశుద్ధాత్మదేవా, నీ సంఘమునకు ప్రభువా, నీ సన్నిధికి ప్రభువా వినయముతో వచ్చుచున్నానయ్యా. మేం చేసిన ప్రతి లోపాన్ని ప్రభువా నీ సమ్ముఖమందు ఒప్పుకుంటున్నామయ్యా. అయ్యా, మమ్మల్ని క్షమించండి ప్రభువా, నీ ప్రేమలో లోపము లేదయ్యా. అయ్యా, నేనే ప్రేమించలేకపోయాను సంఘాన్ని. అయ్యా, నిర్లక్ష్యం చేశానయ్యా. నీ వాక్యాన్ని తేలికగా తీసుకున్నాను ప్రభువా, నన్ను క్షమించండి అయ్యా. నన్ను క్షమించండి ప్రభువా, నన్ను కనికరించండి ప్రభువా. ఆకాశమందున దేవా, నన్ను కనికరించండి, కృప చూపించండి అయ్యా. సంఘములో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించండి అయ్యా. మమ్మల్ని శుద్ధిగా చేయండి ప్రభువా. నీ అగ్నితో మమ్మల్ని కాల్చండి ప్రభువా. నీ అభిషేకంతో నింపండి ప్రభువా. మా దేశమును, మా సంఘాన్ని స్వస్థపరచమని యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎన్నైపోయాయి? వ్యక్తిగతమైన పాపాలు. 2 కుటుంబపరమైనవి. 3 సంఘపరమైనవి. 4 ఎక్కడుంటారు చాలా మంది, జాగ్రత్త. ప్రైజ్గా దైవజనుడు మరియు ఆయన కుటుంబం
దృష్ట్యా ప్రభు వారు చెబుతున్న మాటలు. దేవుని బిడ్డారా, కీర్తనలో 105:15 మీరు ఇంటికి వెళ్ళి చూడండి. దైవజనుడు సేవాభారాన్ని మౌనంగా మోస్తాడంతే. మీరు తీసుకురండి, మీరు చెయ్యండి, అధికారంగా చెప్పడం. అధికారం ఉన్నా ప్రార్థన చేయండి, దేవుడు ప్రేరేపిస్తే చేయండి, అంతే. ఇన్ని జరుగుతూ ఉంటాయి. నిన్న డెడికేషన్ జరిగింది. ఎన్ని జరిగినా వెనకాల ఎంత భారం మౌనంగానే భరించుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ దైవజనుడు మాత్రమే కాదు, ఆ వాక్యంలో చెప్పబడుతున్న మాట, ఆయన కుటుంబము కూడా ఆయన పిలుపులో ఉన్నదని మర్చిపోకూడదు. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, దైవజను కుటుంబాన్ని విశ్వాసులు బాధ పెడితే మరలా చీడపీడ పురుగులు విశ్వాస కుటుంబాల్లోకి వెళ్ళిపోతాయి. మరి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క యోబు పుస్తకము 1:10 చదవండి. 1:10. నువ్వు అతని ఇంటి వానికి సమస్తమునకు ఏమేశాడు? దేవుడు కంచి వేశాడు. ఆ కంచెను నువ్వు తొలగిస్తే, నా మాట మీకు బాగా అర్థం అవ్వాలి, తొలగిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. దీన్ని నేను సింప్లిఫైగా చెప్పాను, మీరు అర్థం చేసుకుంటారు. యెషయా గ్రంథం 1:15. రెండవది, అది దేవుని సేవకుని కుటుంబాన్ని చెయ్యేసిన, కిలికిన, వారి విషయంలో ఏం అపరాధం చేసినా మీరు చేసే ప్రార్థన స్థాయి వినడం. దేవుని బిడ్డారా, ఆ ప్రార్థన ఆలకించుకోవడానికి ఏదైనా రీజన్ ఉందేమో, ఆ విషయంలో పశ్చాత్తాపడి, ఉన్నది లేనట్టు లేనిది ఉంటుంది. ఎందుకంటే సేవకుడు ఆయన సాక్షి, ఆయన గురించి మనం పట్టించుకోకూడదు, ప్రార్థన చేయాలి. ఒకవేళ ఏదైనా అంటే మీరేం చేసిన ప్రార్థన ఆయన ఆలకించడు. నేను చెప్పిన మాట నాది కాదు, ఎవరిది? సేవకుని విషయంలో బహు జాగ్రత్తగా అడుగులేయాలి. సేవకుని కుటుంబంలో అడుగుపెట్టినా, చెయ్యి వేసినా, ఏదైనా చేస్తే భయంకరమైన శిక్షలు ఉంటాయి. వాడిది సపరేట్. ఇక మళ్ళీ అందుకే 2 ఫిల్టర్ పెట్టాడు పైకి వెళ్ళిన తర్వాత. ప్రైజ్లా, మీకు ఒకటే, ఆయనకి 2 పరీక్షలు ఎదుర్కోవాలి. అందుకే ఇక్కడ స్పష్టంగా చెప్పాడు, దైవ సేవకుని విషయాల్లో నోరెత్తొద్దు. కుటుంబ విషయాలు కానీ, ఈ విషయాలు కానీ ఇచ్చారా మంచిదే, మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విన్నాడు. రెండవది, దేవుని బిడ్డారా, ఆదికాండము 12:3. చాలండి. దైవజనుడి గురించి ప్రభువారు మాట, దైవజనుడిని గాయపరిస్తే నీకేమొస్తుంది? ఆశీర్వాదం వస్తుందా? ఏమొస్తుంది? నిన్ను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తాను, శపించేవాడిని. ఒక దైవజనుని గాయపరిస్తే రివర్స్లో
నీకేమొస్తుంది? అతని మనసు గలిబిలి చేస్తే ఏమొస్తుంది? తనను మీరు మానసిక శోభకు గురి చేస్తే ఏమొస్తుంది? అదే మీకు వస్తుంది. ఆ విషయం లేదని ఉంటే పశ్చాత్తాపం కలిగి ఆశీర్వాదములకు వెలుదురుగాక. తెలుసో తెలియకో చేసేమయ్యా, మాకు తెలియదు, తెలియని దాన్ని దేవుడు అంగీకరిస్తాడు, మన్నిస్తాడు. ఇది 3. 4 అపోస్తల కార్యాలు 5:30. అట్లా మీరు 39 వరకు చదువుకెళ్తే అక్కడ రాయబడింది ఏంటంటే, దేవుని సేవకుని విషయంలో ఏదైనా తెలుసో తెలియకో మాట్లాడితే ఆశీర్వాదాలు ఉండవు, ప్రార్థన ఆలకించడు, ఆత్మీయమైన స్థితిలో చల్లదనం వస్తుంది. ఏమొస్తుంది? ఆత్మీయమైన విషయంలో చల్లదనం వస్తుంది. చల్లదనం వస్తే ఏం జరిగింది తెలుసా? దేవుని సంఘం మీద ఆసక్తి ఉండదు, సంఘం మీద అసహ్యం పట్టింది. ఇది నీకు జరుగుతుందంటే చీడపీడ పురుగులు ఎంటర్ అయ్యాయి. రీజను ఆయన సేవకుడు. అంతే కదండి. 1 సమూయేలు గ్రంథం 2:30. ఎందుకంటే నన్ను అన్నిదా భావించొద్దు, ఒక మాట చెప్తా. ప్రతి ఒక్కరూ ఆయన ఏం చెబుతున్నాడు అక్కడ, ఏం బోధిస్తున్నాడు అక్కడ? దేవుని సేవకుడంటే మీకు అర్థం కావట్లా. 3 సంవత్సరాల నుంచి నేనుంటా. ప్రతి దానికి పర్సనల్ కూడా ముడేసి ఎక్కడ తీసుకొస్తారు? చీడపీడ పురుగులు వస్తాయి, పసర పురుగులు వస్తాయి, మిడతలు వస్తాయి, శాపాలు వస్తాయి, ప్రార్థన ఆలకించబడవు, ఆశీర్వాదాలు ఉండవు. ఏం చెబుతున్నాడు ఆయన అక్కడ? సంఘాన్ని జాగ్రత్త. అందుకే నీ కుటుంబం అట్లుందేమో. దేవుని సేవకుడిని గాయపరచొద్దు, దేవుని కుటుంబాన్ని గాయపరచొద్దు. నేను మీతో చెప్పినది ఏమనగా, మొదటి సమూయేలు 2:30 కదరా? అర్థమైందా? సేవకుని బాధ పెడితే దేవుడు ఇమీడియట్గా ప్రతిస్పందన చేస్తాడు. దేవుని బిడ్డ ఎంత తీవ్రమైన ప్రతిస్పందన చేస్తాడో నేను చెప్పక్కర్లేదు. ఇంకో విషయం, సేవకుడు కన్నీరు అసలు పెట్టకూడదు, పెట్టించకూడదు. కీర్తనలు 56:8. కీర్తనలు 56:8 ఒక ఆయన అంటాడు, ఏ కన్నీరు తెలుసా మీకు? దైవజనుడి యొక్క కన్నీరుని చాలా విలువగా ఎంచుతాడు ఆయన. మీ కన్నీరు కూడా విలువ ఎంచుతాడు కాదంటే. ఆయన స్పెసిఫిక్గా ఆయన కన్నీటిని చూసి రెస్పాండ్ అవుతాడు. తెలియకుండా మాట్లాడద్దు. ఎన్ని శాపాలు వస్తాయి. ఒక ఆయన ఏమో ఎక్కడి నుంచి వస్తా, అమెరికా నుంచి వస్తాడు, తెలియదు సిచ్యువేషన్. అరే నోటుకొచ్చిందల్లా మాట్లాడటం వల్ల చీడపీడ పురుగులు. నువ్వు అనకపోతే నువ్వు ఆశీర్వదించబడతావేమో, దీవించబడతావేమో. మన బిడ్డలు అంటారు, ఆయన మీద చేయబెట్టాం, నా మీద చేయబెట్టలేదని ఒక బ్రదర్ రాట్లా. ఏమండి, చెయ్యి పెడితే నా చేతిలో ఏమో బూడిదా, ఆయన చెయ్యుండా. ఏమండి, దైవజనుడు అందరిని ప్రేమిస్తాడు, ఆ మనస్సే ఉండదు నాకు. అది పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల వెళ్ళిపోతూ ఉంటుంది. అది ప్రైజ్ గాడ్.
ఎందుకు వస్తాయి? దీని ద్వారా ఏమన్నా చీడ పీడ పురుగులు మిడతలు నీ ఇంటిలోకి వచ్చాయేమో దైవజనుల విషయం ద్వారా ఆయన కుటుంబాన్ని కానీ ఆయనని కానీ పరిచర్యని కానీ నీకు తెలిస్తే పాపం ప్రార్థన చేయాలి. ఇవన్నీ నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన అసలు వెళ్ళదాడు, ఏమీ జరగదు. ఎగ్జాంపుల్ చెప్తాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మోషే ఉన్నారు, కోరాహు. ఏమయ్యారండి? మోషేకు వ్యతిరేకంగా మాట్లాడగానే కోరాహు వంశస్థులందరూ నోరు తెరిచి మింగేసి. అందుకే బహు జాగ్రత్తగా ఉండండి. దావీదును తక్కువ చేసి మాట్లాడారు. సౌలు, షిమి ఏమయ్యారు? దేవుని న్యాయపీఠం దగ్గర తప్పించుకోలేకపోయారు. ఎలీషాను అపహాస్యం చేశారు. దైవ సేవకుణ్ణి దేవుని ఉగ్రత పెళ్ళమని వచ్చి. దేవుని బిడ్డలారా, ఈ కోణంలో ఏదైనా తెలియకన్నావేమో పశ్చాత్తాపడదాం. అయ్యా, మీరు నియమించిన సేవ. ఆయన ఏమన్నాడంటే, నా సేవకుణ్ణి ముట్టినవాడు, నా కనుగుడ్డును ముట్టినవాడు. ఇది డైరెక్ట్ స్టేట్మెంట్. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఈ 4 విషయాల్లో పశ్చాత్తాపం పడితే నూతన ద్రాక్షారసం పొందుకుందువుగాక, నూతన సంతోషం పొందుకుందుగాక, నూతన ఆనందం పొందుకుందువుగాక, నిర్మలమైన మనస్సాక్షితో నూతన సంవత్సరం అడుగుదువుగాక, పరిపూర్ణమైన పరిశుద్ధతో నువ్వు పొందుకుందువుగాక, నూతనమైన అభిషేకం పొందుకుందువుగాక. ఇప్పుడు పశ్చాత్తాపం ఎలా పడాలి? పశ్చాత్తాపం 8 విషయాలు పర్సనల్గా. రేపంతా ఈరోజు ఇంటికి వెళ్ళి నేనేం పొనుగబెట్టాడు పరిశుద్ధాత్మదేవుడు, నేను శుద్ధి చేసి నేను ఆశీర్వాదంలో నడిపించడానికి వ్యక్తిగత పాపములు నీకే ఉన్నాయో కూర్చో. ఒక్కొక్కటి గుర్తు చేస్తాడు. అన్నిటిని ఒప్పుకో. కుటుంబ పరం, మీ ఆవిడ నిద్రపోతున్నాడుకో, నువ్వు ప్రార్థన చేయ. అమ్మాయి లేలే, మొన్న నేను చాలా నన్ను క్షమించు, నీ కాళ్ళు పుట్టుకుంటాను. నువ్వు నేను కలిసి దేవుని పాదాలు కొట్టు. ఏమండి, నిన్ను కూడా నేను చాలా అలక్ష్యం చేశాను. ప్రైజ్లా. జాగ్రత్త. దేవుడు శుద్ధి చేస్తాడు. సంఘంలో నీ ద్వారా ఏమైనా వచ్చినాయా? సేవకుని విషయంలో ఏదన్నా బయటికి చెప్పలేరులే, హృదయంలో ఉన్నాయి చూస్తాడు దేవుడు. పశ్చాత్తాపం ఎలా పడాలి తెలుసా? 2 విషయాలు చెప్పి ముగించి మనం ప్రార్థనలోకి వెళ్దాం. దీని కొరకు ప్రార్థన చేద్దామా? ఎవరి కొరకు? సేవకుడి కొరకు ప్రార్థన చేద్దాం. మొక్కరిద్దాం, ప్రార్థన చేద్దాం. నా సేవకుడు ఎవరు? పరమ సేవకుడైన యేసుక్రీస్తు ప్రభువు. మీరు నా కొరకు చేస్తుంటే నేను ఆయన కొరకు నేను చేస్తాను. ముందు కలిసి చేద్దాం, అందరూ కలిసి. ప్రేమగల నాయన, కృపగల తండ్రి, అయ్యా, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రభువా, ఆయన పొందిన దెబ్బల ద్వారా మాకు విమోచన, ఆయన రక్తము ద్వారా మేము రక్షించబడ్డాం. పాప విమోచన కలిగిందయ్యా. ఆయన మృత్యుంజయుడు ప్రభువా, నీ ప్రియ కుమారుడయ్యా, పరిశుద్ధాత్మ సహవాసములో నీ సముఖ ముందుకు వస్తున్నానయ్యా. అయ్యా, మాటల ద్వారా మా సేవకులను ఏదైనా బాధ పెడితే ప్రభువా క్షమ కోరుకుంటున్నామయ్యా. మా కుటుంబ పరమగా ఆ కుటుంబాన్ని గాయపరిస్తే వినయంతో మమ్మల్ని సరిచేయండి అయ్యా. మేము విమర్శించుంటామయ్యా, లేనిపోయిన మాటలతో ప్రభువా మేము ఒక సేవకుని కుటుంబాన్ని హాని చేస్తుంటాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి. సేవకుని కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభువా, మా సేవకుని దీవించండి, ఆయన కుటుంబాన్ని దీవించండి. ఇంకెన్నటికీ సేవకుని ప్రభువా, ఆయన కుటుంబాన్ని మాటలతో కానీ విమర్శలతో కానీ ప్రవర్తనతో బాధ పెట్టకుండా ప్రభువా మమ్మల్ని క్షమించండి అయ్యా.
మా హృదయంలో గర్వాన్ని తొలగించండి, విమర్శను తొలగించండి. ప్రార్థన చేసే మనస్సు మాకు ఇవ్వండి అయ్యా. మా సేవకును గౌరవించే ఆ కృప మాకు అనుగ్రహించండి ప్రభువా. మా సంఘములో ఐక్యతను, ప్రేమను, శాంతిని స్థాపించమని వేడుకుంటున్నాను. మా సేవకుని కుటుంబాన్ని ప్రభువా నీ కాపుదలలో భద్రపరచండి అయ్యా. మా సేవకునికి, సేవకురాండ్రికి, పిల్లలకు ప్రభువా అయ్యా నీ కృపతో భద్రపరచండి. ఆయుష్ దయచేయండి, ఆరోగ్యం దయచేయండి ప్రభువా. నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికే కృప దయచేయండి అయ్యా. మా సేవకులు బాగుంటే కదా ప్రభువా ఆయన మేము బాగుంటుంది తండ్రి. వారి క్షేమం కొరకు మాకు ఒక ఆశ నేర్పించమని అడుగుచున్నాను. ఆయన ఎక్కడ నిలబడిన ప్రభువా మమ్మలను ప్రభువా మేలైన స్థలములో అయ్యా పచ్చిక కలిగిన మేలైన తండ్రిని ఆయన అయ్యా నీ ఆత్మీయమైన ఆహారాన్ని పెంచబెట్టగలిగిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభువా. ఆయన ఎక్కడికి వెళ్ళినా నీ కాపుదల దయచేయండి అయ్యా. ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా. సేవకురాలకు ప్రభు తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనమందరం కలిగి ఆ ప్రభు వారికి ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మొదటికి వ్యక్తిగత ప్రార్థన. ఎవరికి వారు వ్యక్తిగత ప్రార్థన. 10 అయింది, 10:15కి 10:30కి మనం ముగించుకుందాం. వ్యక్తిగత ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న పల్లవి పాడుచుండగా మీ హృదయాలను సరి చేసుకుని వ్యక్తిగత ప్రార్థనలో ఈరోజు మీరు అన్ని శుద్ధీకరించుకుని పశ్చాత్తాపము కలిగి అన్నిటిని మనం విడిచిపెట్టి ఒక నూతనమైన బలముతో, నూతన ఉత్సాహంతో, నూతన శక్తితో ఇక ఏ చీడపీడ పురుగులు, ఏ గొంగళ పురుగులు, ఏ పసర పురుగులు, ఏ పురుగులు మన కుటుంబాలను తాకకుండా ఆయన రక్తంతో మనం ప్రోక్షించుకుని మనం వెళదాం. చిన్న పల్లవి పాడుచుండగా శుద్ధీకరించుకోండి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా